హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము మన తెలంగాణ రాష్ట్రము 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టిందని చెప్పి మనకు తెలుసు. 3,24,234 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అందులో పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖకు వచ్చేసి 33,688 కోట్లు కేటాయించిందని చెప్పి మనకు తెలుస్తుంది. మరి ఈ యొక్క 33,688 కోట్లను మరి దీన్ని కొన్ని ప్రధాన విభాగాలుగా అంచనా వేయడం జరిగింది. ఏ విభాగానికి ఎంత అని చెప్పి ఆ అంచనాలు వేసి ఆ అంచనాల ప్రకారము 33,688 కోట్లను పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయించడం జరిగింది. మరి మనము ఈ 33,688 కోట్లను ఈ యొక్క పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఏమేమి పనులు చేయదలిసిరో ఒకసారి మనం చూద్దాము. ఇందులో గ్రామాల అభివృద్ధి, రహదారులు మరియు నిర్మాణాల అభివృద్ధి, సర్వసాధారణ పనులు ఏవైతే ఉంటాయో వాటి పనుల కోసము ఈ యొక్క 33,688 కోట్ల రూపాయలను ప్రవేశపెట్టడం జరిగింది, కేటాయించడం జరిగింది. మరి మనము ఇందులో మనం శాఖల వారీగా అంటే ప్రధాన విభాగాలుగా ఏ విభాగానికి ఎంతెంత అంచనా వేసిర్రో మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఒకసారి చూద్దాం. ఇందులో గ్రామీణ మరియు రోడ్లు అండ్ ట్రిబ్యూమినస్ రోడ్లు అంటే ట్రిబ్యూమినస్ రోడ్లు అంటే గ్రామ పంచాయతీ రోడ్లు, గ్రామీణ రోడ్లు మరియు గ్రామ పంచాయతీ రోడ్లు ఏవైతే ఉన్నాయో వీటి కోసం సుమారుగా 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు అంచనా వేయడం జరిగింది. ఇందులో ఏమేమో పనులు చేస్తుందంటే మనం చూసినట్లయితే గ్రామానికి మధ్య ఉన్నటువంటి రహదారుల అభివృద్ధి, అలాగే గ్రామానికి మండలానికి మధ్యన ఉన్నటువంటి రహదారుల అభివృద్ధి, ఇకపోతే గ్రామానికి మన మండల కేంద్రానికి కనెక్ట్ చేసే రోడ్ల మెరుగుదల, ఇకపోతే బీటీ రోడ్లు వీటి యొక్క మెరుగుదల లేదా అభివృద్ధిని చేయడం కొరకు ఈ యొక్క 7 నుంచి 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ను అంచనా వేయడం జరిగింది. మరి టోటల్గా చూసినట్లయితే 2,980 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని చేయదలిసింది రాష్ట్ర ప్రభుత్వం. దాని కొరకు ఈ 7 నుంచి 8,000 కోట్ల రూపాయల అంచనా వేయడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే గ్రామాలలో కొన్ని మునిగిపోయే ప్రాంతాలు ఉంటాయి. ఇక గ్రామీణ మునిగిపోయే ప్రాంతాలు, డ్రైనేజీ, ఫ్లడ్ కంట్రోల్ అని చెప్పేసి ఈ యొక్క విభాగానికి కూడా సుమారుగా 3 నుంచి 4,000 కోట్ల రూపాయల అంచనా వేసింది. ఇందులో చూసినట్లయితే ఏమేమి పనులు చేయాలంటే ఈ యొక్క బడ్జెట్తోని గ్రామాలలో గ్రామ మునిగిపోయే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, అలాగే డ్రైనేజీ ఛానళ్ళు, ఇక మీకు తెలిసిన విషయమే మోరి కాలువలు గ్రామాలలో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి యొక్క అభివృద్ధికి లేని దగ్గర కొత్తగా కట్టేయడానికి అనుకోండి. ఇక ర్యాంప్ వంతెనల కోసం వీటన్ని కట్టేయడానికి ఈ యొక్క 3 నుంచి 4,000 కోట్ల రూపాయల అంచనా వేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక చూసినట్లయితే గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ, ఆశా కేంద్ర భవనాల పెరుగుదల. ఇక గ్రామ పంచాయతీలో మనకు తెలుసు అంగన్వాడీ, ఆశా కేంద్రాల భవనాలు అని చెప్పేసి, ఇంకోటి గ్రామ పంచాయతీ భవనాలు. ఈ యొక్క గ్రామ పంచాయతీ భవనాలను అభివృద్ధి చేయడం కోసము అంగన్వాడీ కేంద్రాలను గ్రామంలో ఇంకా కావాల్సినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడం కొరకు సుమారుగా 1 నుంచి 2,000 కోట్ల రూపాయలు అంచనా వేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఏమేమి వర్క్ చేసేది ఉంటుందంటే గ్రామ పంచాయతీ కార్యాలయాల అభివృద్ధి, అలాగే సమావేశ హాలు వీటి యొక్క అభివృద్ధి, ఇక సామాజిక భవనాలు ఏవైతే ఉంటాయో వాటి నిర్మాణాల మెరుగుదల, ఇవన్నీ వచ్చేసి ఈ యొక్క 1 నుంచి 2 వీటి కొరకు 1 నుంచి 2,000 కోట్ల రూపాయలు అంచనా వేసింది. దీన్ని గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ, ఆశా కేంద్ర భవనాల పెరుగుదల ఒక విభాగంగా తీసుకొని చేయడం జరిగింది. ఇక ఇంకో విభాగానికి వచ్చినట్టయితే మనము గ్రామీణ త్రాగునీటి సౌకర్యాలు, పంపు సెట్లు, లైను, పైప్ సెట్టు వర్క్. ఇక మనకు తెలుసు గ్రామాలలో ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలలో త్రాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాలని మనం చూస్తున్నాము. కాబట్టి వాటి కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందాలనే ఉద్దేశంతో సుమారు 4 నుంచి 5,000 కోట్ల రూపాయల అంచనా వేయడం జరిగింది. ఇందులో గ్రామాలలో ప్రజలకు నిరంతరాయంగా త్రాగునీటి సరఫరా అందించడమే దీని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఇళ్లలో పంపు సెట్లు, స్టోరేజ్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించడానికి లేదా ఉన్న వాటిని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క 4 నుంచి 5,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకపోతే మనము గ్రామీణ ఉపాధి పథకాలు ఏవైతే ఉన్నాయో ఉపాధి పథకము, ఈ యొక్క ఉపాధి పథకం కింద గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఉపాధి లేని వాళ్ళకు ఉపాధిని ఇవ్వడానికి 5 నుంచి 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో ఈ యొక్క సంబంధిత కేటాయింపులలో పంచాయతీరాజ్ భాగం నుంచి తీసుకోవడం జరిగింది. మనం చూసినట్టయితే ఇందులో మనం చేస్తున్నటువంటి వర్క్స్ ఏంటంటే గ్రామీణ వాలంటరీ రోడ్లు, ఇకపోతే కురుపు గుంటలు, ఇక కాలువలు, సిల్లింగ్,
చెరువులు మరమ్మతులతో సహా రోజువారీ కూలి పనులు. మరి మీకు తెలుసు గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పేసి ఒక పథకం కింద గ్రామాలలో ప్రజలు 100 రోజుల పని అని చెప్పేసి చేయడం జరుగుతుంది, మనకు తెలిసిన అంశం ఇది. మరి దీని కొరకు కూడా ఎంత కేటాయించిందంటే 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల బడ్జెట్ను అంచనా వేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఏవైతే గ్రామీణ పరిశుభ్రత, శానిటేషన్, స్వచ్ఛ గ్రామాలు, ఇది చాలా ముఖ్యము. ఆరోగ్యమే మహాభాగ్యం అంట. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము దేనైనా సాధించగలము. కాబట్టి ఈ యొక్క గ్రామాల యొక్క పరిసరాల పరిశుభ్రత కొరకు గ్రామాలను చాలా పచ్చదనంగా పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం కూడా 1 నుంచి 2 వేల కోట్ల రూపాయల అంచనా వేయడం జరిగింది. ఇందులో టాయిలెట్ నిర్మాణం, గుట్టుపారుదల, గ్రామ స్వచ్ఛత ప్రచారం, వ్యర్థాల నిర్వహణ. మనకు తెలుసు గ్రామాలలో శుభ్రంగా ఉంచుకోవడానికి ఏమేమి ప్రచారం చేయాలి, ప్రజలకు ఏ విధంగా అవేర్నెస్ కలిగించి గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి అయ్యే ఖర్చులు, టాయిలెట్ నిర్మించడానికి అయ్యే ఖర్చులు, గుట్టు పారుదల, గ్రామ స్వచ్ఛతా ప్రచారం, ఇలాంటి వాటి కోసం వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 2 వేల కోట్ల రూపాయల అంచనా వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, సరే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న బడ్జెట్ని ఇటు విధంగా అంచనా వేసి మన పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖకు వచ్చేసి 33,688 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది. ఇందు మూలంగా నేను ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగులకు నేను తెలియపరిచేది ఏంటంటే, ఈ యొక్క బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. మరి ఈ యొక్క బడ్జెట్ పూర్తిగా సరిపోదా ఈ అన్ని పనులు చేయడానికి అనేది ఒక వర్షన్ అయితే, కనీసం ఈ వచ్చిన బడ్జెట్నన్నా ఈ యొక్క ప్రజాప్రతినిధులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు మీరందరూ కూడా ధర్మబద్ధంగా, నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, మానవత్వంతో దీనిని మీరు ఖర్చు చేసినట్లయితే ఖచ్చితంగా మన పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మన గ్రామాలు మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాం. కనుక ఈ యొక్క ప్రజాప్రతినిధులకు, ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధిలో భాగంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులకు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున తెలియపరిచేది ఏంటంటే, వీటిని ఈ యొక్క నిధులను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసి నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు మీ యొక్క కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఇంకా అవకతవకలు ఎన్నో చూస్తున్నాం మన రాష్ట్రంలో. అలాంటి అవకతవకలు ఏమీ జరగకుండా దయచేసి నిజాయితీగా ఈ యొక్క నిధులను ప్రజలకు ఖర్చు చేయాలని చెప్పేసి నేను ఈరోజు మా యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా అందరికీ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.